ఇంటి దగ్గర భార్యతో ఎంతో అన్యోన్యంగా ఉండి కూడా మగాడు వీధిలోకి వచ్చేసరికి ఆడది ఎదురైతే తలెత్తకుండా ఉండలేకపోతున్నాడు. ఇది ఈనాడు చాలా మందిలో కనిపిస్తున్న బలహీనత. 20 ఏళ్లవాడు, 40 ఏళ్లవాడు, 60 ఏళ్లవాడు, ఇలా వయస్సుతో సంబంధం లేకుండా ఈ కుతూహలం కనిపిస్తోంది. అలాగే కూలివాడి నుంచి కామందు వరకు అంతస్తుల తారతమ్యం లేకుండా ఈ బలహీనతకి లోనవుతూనే ఉన్నారు. ఈ కుర్రాడికి 25 ఏళ్లు, అందమైన భార్య, చక్కని బంగళా, పెద్ద ఆఫీసు, సిబ్బంది, కారు, హోదా. ఓహ్, ఇతనికి జీవితంలో ఏ రకమైన లోటు. కానీ దృష్టికి మదనుడే మూలమట, ప్రతి మనిషి వాడికి దాసుడట, వలపే తీయని వ్యసనమట, అది పడుతుదనానికి సహజమట. మన్మథలీల మధురము కాదా, మనసునరే తీయని బాధ. మధు, మధు, ఏమైంది? మనం వయస్సుని ఒక 5 సంవత్సరాలు వెనక్కి పంపించాము. ఏమైనా దేశం తిన్నారా? ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ తిరిగే విధంగా మనం వెనక్కి ప్రయాణం ప్రారంభించాం. ఎలా? కలల గుర్రానికి. ఎంతవరకు వెళ్ళారు? ఫస్ట్ నైట్, మన మొదటి రాత్రి వరకు వెళ్ళాను. ఎప్పుడు చూసినా మీకు ఇదే పని. కొంచెం ఉందో. చిన్నవాళ్ళకైతే సులభంగా దొరికేది, యవ్వనవంతులకు అడిగితే దొరికేది, ముసలాళ్ళకి డబ్బిస్తేనే దొరికేది. ఏమిటి చెప్పుతుందా? ఏదున్నా లేకపోయినా కుంటితనానికి ఏం లోటు లేదు. మరి ఎందులో లోటుందంటో? ఈ కుంటితనానికి ఓ సంతోడు ఉంటేనే అందం. మధు, మధు, ఏమిటో? కుళ్ళంగా నీళ్ళు ఆగిపోయాయి. నూతన బకెట్ నీళ్ళు తీసుకురారు. వేరే పని లేదా నాకు? ప్లీజ్. Yes, darling. ఇప్పుడు బకెట్ లేవండి. మన్మథలీల మధురము కాదా, మనసునరే తీయని బాధ. మన్మథలీల మధురము కాదా, మనసునరే తీయని బాధ. కొంచెం ఈ పక్క దగ్గర కూర్చోండి. ఈ డోరు బాగా లూజు. మీ పేరు? మాధవి. మాధవి. ఆ పేరులోనే అందం, ఆనందం ఉన్నాయని ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకున్నట్టేగా. మ్యారేజ్ అయిందా మీకు? ఈ ప్రశ్నకి నేను ఎప్పుడు కాలేదని చెప్తాను. ఎందుకని? ఎందుకంటే నాకు ఇంకా కాలేదు కనుక. మీకు జోక్ చెప్పనా? ఉంటే గుడ్డు పెట్టకపోవడానికి కారణం తెలుసా మీకు? అంత పైనుండి కింద పడితే పగిలిపోతుందని. మీ చెక్కిళ్ళు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? బ్యూటిఫుల్. ఏంటి మన రివర్స్ లోని పోతున్నా? అదే కదా.
ఇదో మైకం. వింత మైకమున కొత్త వలపులే నేర్పిస్తుంది. వింత మైకమున కొత్త వలపులే నేర్పిస్తుంది. ఎంత బాధలను కాంతదాసులుగా మారుస్తుంది. మన్మథలీలా మధురము కాదా మనసున రేపే తీయని బాధ. హలో. Yes? How are you? Very good. See you. Okay. Oh, yes. Yes. గుడ్ మార్నింగ్ సార్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. గుడ్ మార్నింగ్. నేనే మీ కొత్త సెక్రటరీని. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది నా వీక్నెస్. ఏది? కన్ను కొట్టడమా? నోను, కన్ను ఆర్పడం. పర్వాలేదు, చాలా అందమైన వీక్నెస్. సిడం. థ్యాంక్ యూ సార్. సార్, ఈ పూట నేను చేయవలసిన పని ఏమిటో? పని ఏం చేయాలో చెప్పారు కాదు. నా దగ్గరకు వచ్చి నమస్కారం పారే. 5-6 సార్లు ఆఫీస్ అంతా తిరిగి టైప్ రైటర్లో 4-5 పేజీలు చుట్టి పారే. 2 టీ, 1 లంచ్, బస్ అయిపోతుంది టైం. యు మే గో. థ్యాంక్ యూ సార్. నీ పేరు? అంజు. స్వీట్ నేమ్. అంజు. సిడాన్. ఈ ఆఫీసులో తలుపులకు వీక్నెస్ ఉండుండి తెరుచుకుంటూ ఉంటాయి. ఇది అందమైన వీక్నెస్ కాదే. కుంటగా చిన్నది నవ్వుతూ ఉంటే బాగును ఇది ఒక్క క్షణం. కుంటగా చిన్నది నవ్వుతూ ఉంటే ఆగును పిరి ఒక్క క్షణం. ముద్దుల గుమ్మ ఎదురుగా ఉంటే హద్దులు దాటులు పడుచుదనం. ముద్దుల గుమ్మ ఎదురుగా ఉంటే హద్దులు దాటులు పడుచుదనం. ఏ మిస్టర్ శాస్త్రి? ఏమీ లేదు, గంట ముందుగా పోవాలి, పర్మిషన్ కావాలి. భుక్తి కోసం ఉద్యోగం, ముక్తి కోసం హరికథలు, ఏదో వెళ్తోందిలా. మొన్ననే చిత్తూరులో సీతా కళ్యాణం, నిన్న మదనపల్లిలో రుక్మిణీ కళ్యాణం పర్మిషన్ అడిగా. ఇవాళ ఎవరి కళ్యాణం? నా కుమార్తె కళ్యాణం. ఐ మీన్ ఈ పూట అమ్మాయిని చూడ్డానికి అబ్బాయి తల్లిదండ్రులు వస్తారు. పర్మిషన్ కావాలి. మీ అమ్మాయి ఎలా ఉంటుంది? ముక్కు మొహం మనిషి బాగానే ఉంటుంది మరి. అయినా పెళ్ళైన వాళ్ళు మీరు చూడ్డానికే. కూర్చుంటావే? కూర్చో. పెళ్లి కుమారుని బాగా చూసుకో. డాయడా, నీకు అబ్బాయి నచ్చిందో లేదో? నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. ముహూర్తం నిశ్చయించుకుందాం. మొద్దు, ఇలాంటి తీయని వేళ టైం వేస్ట్ కాకూడదు. ఆను. సార్, 1 అవర్ పర్మిషన్ అడిగా. ఎందుకు? మా అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వారు వస్తారని మనవి చేశానే. గడియ కిందటే మ్యారేజ్ అయింది. ఏమంటున్నారు? ఐఎమ్ సారీ మిస్టర్ శాస్త్రి. తరచుగా ఉపన్యాసాలు చెప్తుంటారుగా. ఏదో సత్కార్యం. ఒక చిన్న సందేహం. ఏమిటో? అందంగా ఉన్న పిల్లని చూస్తే
తానే పెళ్లి చేసుకోవాలని చెప్పలతో ఉంటుందని విన్నాను. కొందరు మ్యారేజ్ కాని వాళ్ళకి. అది అయోగ్యులు చేసే పనండి, వారికి పెట్టాలి శ్రాద్ధం. అయితే పెళ్ళైన వాళ్ళకు చెప్పలతో ఉండవచ్చునా? ఉంటే ఇక మనిషే కాడని అర్థం. అలా చూస్తూ నించుంటారే, వెంటనే మీరు వెళ్ళి బట్టలు పట్టరండి. నేను ఒక్కడిని పోయి ఏదో ఒక డ్రెస్ తీసుకొద్దాం అంటే ఒంటరిగా ఉంటే భయం వేస్తుందంటావు. సరే, మనం ఇద్దరం కలిసి మోటార్ బైక్ లో పోదాం అంటే ఇలాంటి పరిస్థితిలో రాలేనంటావు. మరి ఎలా చావను? మీరిద్దరూ చావద్దు. కావాలంటే నేను ఈ లేడీకి తోడుగా ఉంటాను. మిస్టర్, మీరు వెళ్ళి ఇంకో డ్రెస్ తీసుకురండి. మిస్టర్, ఉపకారం చేయాలనుకుంటే మీరే వెళ్ళి డ్రెస్ తీసుకురావచ్చుగా. 1 minute, ఇదిగో. సమయానికి దేవుళ్ళ కాపాడడానికి వచ్చాడు. ఏమిటిది? ఎక్కడ అమ్మాయిలు ఆపదలో చిక్కుకుంటారో అక్కడ మనం హాజరవుతాం. ప్లీజ్ వేసుకోమనండి. మరి మీరెలా వెళ్తారు? నేను ఏదో అలా ఎక్సర్సైజ్కి వచ్చినట్టుగా ఐ విల్ రన్. బాయ్, సీ యూ. పొద్దున్న అలరి పెట్టారుగా, ఇప్పుడు మీ పని చెప్తా. ఎప్పటి నుంచండి ఈ బడుద్దాయి అమ్మాయిల బొమ్మలకి మీసాలు పెడుతున్నాడు. పొద్దుస్తమానం వీడికి ఇదే పని. పని చేసేవాళ్ళు ఇంగ్లీష్ చదువుకుంటే మనకి సుఖమే. ఇటు చూడు, ప్లాస్టిక్ లెటర్స్. మనం కాలేజీలు ఎట్లాగో కట్టించలేం, వీడికన్నా చదువు చెబుదామని. అది సరే, సరసాలాడేవాడు చదువు చెప్తారా అని. ఏమోనబ్బా, నాకు తెలిసిందే వీడికి వస్తుంది. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొచ్చే లోపల చూడు వీడు ఎట్లా తయారైపోతాడు. నువ్వు కానీరా నాన్న. డి వెరీ గుడ్. తర్వాత ఏ ఫర్ అలివేలు, బి ఫర్ భామ, సి ఫర్ చంద్ర, డి ఫర్ దమయంతి, ఈ ఫర్ ఎలిజబెత్. ఇదా నువ్వు నేర్చుకునేది? ఇంకా ఎన్నో నేర్పారు. ఏది? ఎం ఫర్ మిస్, కే ఫర్ కిస్, ఎల్ ఫర్ లవ్, ఎస్ ఫర్ సెక్స్, ఎస్ ఈ ఎక్స్ సెక్స్. వీటికి అర్థాలు కూడా చెప్పారా? 5 ఏళ్ల తర్వాత నీకే తెలుస్తుందన్నారండి. రేఖ, రేఖ, రేఖ. పాలిటిక్స్ మావయ్య. ఎక్కడ రసిక ప్రియుడు? అదే నీ మొగుడు మధు. ఎక్కడ? ఆయనకేమైంది? పాపద. వారికి కాదు, నీకు. ఏమంటున్నా? పాలిటిక్స్ మావా అని పేరు పడ్డానుగా, పేచీలు పెట్టడానికి రాలేదు. బ్రహ్మాండమైన వార్త పట్టుకొచ్చా. ఇప్పుడేం కోపం కలిగిందని? భర్తే దైవం పూజిస్తావా?
భర్త కంటే ముందే లేస్తావా? లేవగానే తాళి తీసుకుని కళ్ళకద్దుకుంటావా? ఆఫీస్కి వెళ్ళిన భర్త తిన్నగా ఇంటికే వస్తాడని వాటితో 1000 కళ్ళతో చూస్తూ ఉంటావా? మోసపోయావే పిచ్చిదానా. అయ్యో విషయం చెప్పమావయ్యా. ఉన్నవాడి బిడ్డడు ఊరి మీద పడ్డాడు, సరిపోయిందా? ఇప్పుడు రుద్దవాడి సర్ర సర్రని పక్కనే ఒక అమ్మాయిని పెట్టుకుని కారులో జమ్మని వెళ్తున్నాడు, సినిమాలో విలన్ మాదిరి. నాకంటే పడ్డాడు కనకమ్మ బిల్డింగ్ దగ్గర. నీ భర్త ఉత్తముడైతే ఎవరా మల్లెపూల సుందరి? మల్లెపూలంటే అన్ని కొనివ్వాలా? డబ్బెంత అవుతుంది? ఆవిడ కాదు, మల్లెపూలకు రుద్దు. అమృతం లాంటి భార్యను పెట్టుకుని అర్థమైన గట్టి తింటున్నాడే పాపి. ఫ్రంట్ సీట్ లో మల్లెపూలు ఎలా వచ్చాయి? ఆ సంగతి నన్ను అడగడం మానేసి ఆ పద్మావతిని అడుగుంటే ఎంత బాగుండేది. ఎవరా పద్మావతి? అదుగో దేవి, పద్మావతి దేవి. ఈవేళ శనివారం పువ్వులు కొనిపెట్టాను, అవి పడి ఉంటాయి. మధు, మధు, ఎంత మంచి భార్యకి కల్లో కూడా ద్రోహం చేయకూడదురా. అంతకంటే మహాపాపం మరొకటి ఉండదురా. ఉండదు. రేఖ, నే మనస్తత్వ శాస్త్రవేత్తని, అవును కదా. మీ సమస్య ఎలాంటిదైనా దాచుకోకూడదు, అప్పుడే నేను ట్రీట్మెంట్ ఇవ్వగలను, అవును కదా. సమస్యలంటూ ఇంతవరకు నాకేం లేవు డాక్టర్. నేను కొంచెం ముందుకు రావచ్చా? వై నాట్? థ్యాంక్ యూ. చెప్పాలంటే నాకు నేనే ఒక సమస్యని. ఏ విషయం నా వద్ద దాచొద్దు కానీ. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను కదా, అంతలోనే సడన్ గా ఉన్న జబ్బు ఎలాంటిదో నాకు ఇప్పుడు అర్థమైంది. రైట్. అదే డాక్టర్, అమ్మాయిలంటేనే నాకు ఒక ఇది, ఒక అబ్సెషన్. ఓహో, చెప్పలేని కోర్కెలు పుడుతుంటా. అదే నాకున్న రసహృదయం. మదపిచ్చిరా నాయన, దీని పేరు రసహృదయ. రక్తం పిండేస్తాను, జాగ్రత్త. చెప్పు నీ సోదా. చక్కగా పెళ్ళైంది, అందమైన భార్య ఉంది. అయినా అప్పుడప్పుడు ఒక పడుచు పిల్ల కంటబడిందో తీయని కవితా రసం నాలో ఊరుతుంది. అవునవును, మరి దొంగ ముద్దుకే రుచెక్కు అన్నారు పెద్దలు. అన్నారా? ఆ అనుభవం ఒక్కసారి ఎలా ఉంటుందో ప్రయత్నించి చూడాలని ఉంటుంది డాక్టర్. దట్ ఈస్ మై వీక్నెస్. ఇదొక రకం జబ్బు. ఈ జబ్బు మా వంశపారంపర్యంగా ఉందనుకుంటా. మా ఫాదర్కి 3 భార్యలు ఉండేవారట, ఇంకా ఉంచుకున్న వాళ్ళు ఉండేవారట. ఈ వీక్నెస్ నా తర్వాత వాళ్ళకి సంక్రమించకూడదు. ట్రీట్మెంట్ తీసుకుంటాను, మందులు మింగుతాను. మందులు తింటే పోయే వీక్నెస్ కాదయ్యా ఇది. మతం ఒక్కటే దానికి మార్గం. యు మీన్ రిలీజియన్? పాప పరిహారం చేసుకో. ఫాదర్ దగ్గర తప్పులు ఒప్పుకున్నట్టు ఒప్పేసుకో. హిందూ రిలీజియన్ లో అలాంటివి లేదు డాక్టర్. ఇగో ఇంకో పద్ధతి చెయ్యి. ఒక సన్మార్గుణ్ణి పట్టు, నువ్వు చేసిన తప్పులన్నీ పూర్తిగా చెప్పే. రోజునా? పాపం పెరిగినప్పుడు వేరే నో ట్రీట్మెంట్. మీకు ఫీజు? నో ఫీజ్. నువ్వేం చేస్తావు? నీ వీక్నెస్ నాకు వస్తుంది, పోమ్మా. ఏంటండి, ఏం జరిగింది? ఏం బ్రదర్, ఏమైంది? బ్యూటిఫుల్. ఈవిని బాగా చూడడానికే ఈ ప్లాన్. బాయ్. మిస్టర్ శాస్త్రి, నేను ఒక మహాపాపిని. ఎన్నో తప్పుడు పనులు చేశాను. నేను చేసిన పాపాల లిస్టు మీ దగ్గర చెప్పబోతున్నాను. మీతో చెప్తే ఆ దేవునితో చెప్పుకున్నట్టే. మీరే నాకు పాప పరిహారం చూపించాలి. ఏమంటున్నారు సార్? ఈ ఘనకార్యానికి నేనే దొరికానా? నా అకౌంట్స్ రాయడమే బ్రహ్మప్రళయం అవుతుంది. మీ అకౌంట్ ఎక్కడ చూసేది? శాస్త్రి ప్లీజ్, నా కథ వినేలోగా మీరు నాకు మాట ఇవ్వాలి. ఇదో గొడవ, అడగండి సార్. నేను ఇప్పుడు చెప్పే విషయాలు ఎవ్వరితోనూ కల్లో కూడా అనకూడదు, ఎక్కడా నోరు జారకూడదు. మీ భార్య కూడా తెలియకూడదు.
నేను ఆవిడ దగ్గర ఏది దాచిపెట్టలేనే. నన్ను ఇప్పుడు ఇలా ఇరుకులు పెడితే. మిస్టర్ శాస్త్రి ప్లీజ్ ఒట్టు వేయండి. సరే ఒట్టు. అప్రాచ్యుడా, నేనెంతో పవిత్రంగా బ్రతికానురా. నీ పాపాలని తెచ్చి నా తల మీద పెడతా ఉంటా. త్రాష్యుడా, నీ పెండం పిల్లలకు పెట్ట. నా కసి తీరా నిన్ను తిట్టాలనుకున్నా, తిట్టలేకపోయా. ఎందుకంటే నువ్వు అధికారి, నేను నీ చేతికింది వాడిని. నీ బాధ అలాంటిదో తెలియచేయండి. ఓకే, కొంచెం ఉండండి. ఇది ఆఫీసు, మనకు పవిత్రమైన స్థలం. మీ పాపాల భారతం ఇక్కడ వల్లించొద్దు. హలో, ది మోటార్ సైకిల్ గర్ల్. ఏమిటిట్లా ఒంటరిగా? సినిమా చూద్దామని. మీరు? నేను మనసేం బాగులేదు, సినిమాకే వచ్చాను. నాకు మనసు సరిగా లేదు, అందుకే వచ్చాను. ఇద్దరు మనసులు బాగులేవు, ఇంకెందుకు సినిమా? కళ్యాణి, కళ్యాణి, వెరీ గుడ్ నేమ్. కళ్యాణి, ఆ మోటార్ సైకిల్ రోమియో? వాడొక చీట్, నాకు మస్కా కొట్టి ఎదురింటి అమ్మాయితో ఇప్పుడు తిరుగుతున్నాడు. ఏం పాపం? ఆ అమ్మాయి తండ్రి ఒక కోటీశ్వరుడు, బాగా డబ్బుంది, ఒక్కరితే కూతురు. షర్ట్లు మార్చినట్టు ఆ రాస్కెల్ అమ్మాయిలు మారుస్తున్నాడు. వెల్, ఎదురులే కదా, జస్ట్ ఈ అడుగు అటు పెట్టాడు. మధు, కమ్ హియర్, హగ్ మీ. నన్ను గట్టిగా పట్టుకో మ్యాన్. ఎందుకు? ఆ రాస్కెల్ అదుగు అక్కడే ఉన్నాడు. మనల్ని ఇలా చూస్తే మండి పడతాడు. మనం ఇలాగే వాడిని టార్చర్ పెడదాం. కమాన్, దగ్గరకు రా. మండిపడుతున్నాడేమో చూడు, మండిపడుతున్నాడేమో చూడు. పూర్తిగా పడ్డం లేదు. పడలే? లేదు. ఇప్పుడు అటు మ్యాన్. కళ్ళల్లోనే నిప్పులు కురిపిస్తున్నాడు. దట్స్ ఇట్, అదే కావాలి. పోతున్నాడు, లోనికి పోతున్నాడు. అది అదే, అది కూడా పోతుంది. తర్వాత తర్వాత అయ్యో అయ్యో, లైట్ ఆర్పేశారు. ఆర్పేసి ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ కూడా తీసేద్దామా లైట్? థ్యాంక్ యూ, యూ కెన్ గో. నీకు మ్యారేజ్ అయిందా మ్యాన్? లేదు. ఈ ప్రశ్నకి నేను ఎప్పుడు కాలేదనే చెప్తాను. ఏ? ఏమంటే నాకు ఇంకా పెళ్ళే కాలేదు కనుక. గుడ్ నైట్. మిస్ కళ్యాణి, రోజు మనం వాడిని ఏడిపించాలా వద్దా? ఎస్ మ్యాన్. అప్పుడు నేను రోజు రావచ్చా మరి? షూర్. డోంట్ వరీ, దట్ ఫెలో మండిపడి చావాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను. అదిగో వాడి నీడ కనిపిస్తుంది. నీడ కనిపిస్తోందా? నీడ కూడా మనల్ని చూసి మండిపడాలి. కమా. దట్స్ ఇట్. రేఖా. ఏమన్నారు? ఎవరా రేఖ? నా కజిన్, దూరపు చుట్టం. పట్ 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 పడ 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 పట్ చట్ చట్ చట్
చడ 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 నిన్నొక మేనక నేడొక ఊర్వశి నిన్నొక మేనక నేడొక ఊర్వశి ఏరా తమ్ముడు ఎవరి అమ్మడు ఏరా తమ్ముడు ఎవరి అమ్మడు నీతో వచ్చింది మాయల మారి నన్ను మెచ్చింది రాజకుమారి పట్ 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 పడ పడ పట్ చట్ 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 చడ చడ చట్ పట్ 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 పడ పడ పట్ చట్ 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 చడ చడ చట్ ఓడలే 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 ఇంద్రునికెందరు ఇంతులు కలరు చంద్రునికెందరు సతులున్నారు కొందరు మనకు ఉండాలిరు ఏరా బేట మనలో మాట ఎవరి పిట్ట ఎన్నో బేట ఇందులో నీ కంటే మనగానిరు ఆ ఇంద్రునికెందరు ఇంతులు కలరు చంద్రునికెందరు సతులున్నారు కొందరు మనకు ఉండాలిరు ఏరా బేట మనలో మాట ఎవరి పిట్ట ఎన్నో బేట ఇందులో నీ కంటే మనగానిరు పట్ 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 పడ పడ పట్ చట్ 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 చడ చడ పట్ 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 పడ పడ పట్ చట్ 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 చడ చడ చట్ నిండా పడుచులుండగా దేవుడు ఇచ్చిన కన్నులుండగా జాతర చేయర మహారాజా జాతి నీతి పాతర వేసే న్యాయం గీయం గోతిల పారే సరదా తీర్చుకో యువరాజా దేశం నిండా పడుచులుండగా దేవుడు ఇచ్చిన కన్నులుండగా జాతర చేయర మహారాజా జాతి నీతి పాతర వేసే న్యాయం గీయం గోతిల పారే సరదా తీర్చుకో యువరాజా నిన్నొక మేనక నేడొక ఊర్వశి నిన్నొక మేనక నేడొక ఊర్వశి కండల్లోన పొగరే ఉంటే చేతుల్లోన చిల్లర ఉంటే జల్సా చేద్దాం ఒక పూట పాపం లేదు పుణ్యం లేదు హద్దు పద్దు అసలే వద్దు ఇది రా బేట మన బాట मेरी जा हाय मेरे बुलबुल मेरी जा हाय मेरे बुलबुल मोहब्बत हो गई कहानी कैसा है मोहब्बत हो गई कहानी कैसा है दिल एक मंदिर है हम दोनों खुशबू है यारों की बहारत दिल देखो दीवार है जवानी दीवानी बाबी दोस्ती है मेरी जान हाय मेरे बुलबुल मेरी जान हाय मेरे बुलबुल मेरी जान हाय मेरे बुलबुल ఈ ప్రకారంగా స్టార్ట్ అయింది మా ఇద్దరిలోనూ లవ్. ఇప్పుడు ఆవిడ నన్ను డీప్ గా లవ్ చేస్తుంది. మొట్టమొదటే నాకు పెళ్ళైందని చెబితే ఇంత దాకా వచ్చేదా? చెప్తే ఎగిరిపోతుందే. ఎవరు మీ వైఫా? కళ్యాణి సార్. నీ పిండం పిల్లులకు పెట్ట అమ్మాయిలతో తిరగడానికి ఒక సాగు. కుక్క బుద్ధి రాసుకెళ్ళేది. సార్, ఇద్దరు భార్యలు ఉండడం చట్టం ఒప్పుకోదు, ధర్మశాస్త్రం ఒప్పదు. దేవుళ్ళకి మాత్రం ఒప్పుతుందా సార్? వితండవాదం వద్దండి. సారీ మిస్టర్ శాస్త్రి, ఇద్దరు భార్యలకే మనకింత బాధగా ఉందే. ఆ కృష్ణుడు ఏ విధంగా భరించాడు? వాడు సార్ గొప్ప అడ్జస్టింగ్ దేవుడు.
హలో కళ్యాణి? హలో, కళ్యాణియేనా? కాదు, కళ్యాణి నాయనమ్మని. హలో, లుక్ హియర్. ఎవరు మీరు? 73455 కాదే. మరేం నంబరు? చెప్పకపోతేను. మీకు కావాల్సిన నెంబర్ కాదంటే టెలిఫోన్ కింద పెట్టేయాలని తెలీదా మిస్టర్? రాంగ్ నంబర్ అయితే. స్ట్రైట్ గొంతుగా, స్వీట్ వాయిస్. కొంచెం ఉండండి, టెలిఫోన్ పెట్టేయకండి. మరేం చేయమంటారు? ఏదో ఒకటి మాట్లాడండి. ఓకే, నేనే మొదలు పెడతాను. మీ టెలిఫోన్ నంబర్ ఎంత? నా నంబర్ ఇవ్వడానికి నాకేం ఆక్షేపం లేదు. 74525. మీ ఫోన్ నంబర్? అమ్మాయిల వయసును అడగడం తప్పు, వాళ్ళ టెలిఫోన్ నెంబర్లు అడగడం మరీ తప్పు. మరి మీ మధురమైన గొంతుకు మళ్ళీ వినాలంటే ఎలా? వినక తప్పదా? తప్పదు. ఐ లైక్ ఇట్. నేనే రింగ్ చేస్తాను. మీ నంబర్ నాకు కంఠస్థమే. 74525. మీకు పెళ్ళైందా? అమ్మాయిల్ని అడగకూడని ఇంకో సిల్లీ క్వశ్చన్. మీరు అడిగింది నేను అడగచ్చా? ఈ ప్రశ్నకి నేను ఎప్పుడూ కాలేదనే బదులు చెప్తాను. అదే నా వీక్నెస్. ఉన్నదున్నట్టు చెప్పడం ఇంకో వీక్నెస్. నాకు ఇంకా కాలేదు, నిజం నమ్మండి. ఐ వెయిట్ ఫర్ యువర్ కాల్. గొంతు వింటేనే ఇంత స్వీట్గా ఉంది, ఇక మనిషి ఎంత బాగుంటుందో. We regret to inform you that as the supply is not according to our specifications, we are constrained to cancel our orders. విషయం అంతేనా సార్? వేరే ఏదైనా ఉందా? నేనే ఆ షార్ట్ హ్యాండ్ నోట్బుక్ అయితే ఎంత బాగుండేది అనుకుంటున్నా. స్టూపిడ్. ఆఫీసర్ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారే, 10 మందికి తెలిసిందంటే మీ పరువు ఏమవుతుంది? అంజు, ఇంకా లెటర్ పూర్తి కాలేదు. టేక్ ఇట్ డౌన్. లుకింగ్ ఫార్వర్డ్ టు ఎ బెటర్ డీల్. ఎందుకు అలా నవ్వుతారు? నా ఊహల నుంచి ఎవరు తప్పించుకోలేరు. నా భావన ప్రపంచంలో నువ్వు ఎలా ఉన్నావో చెప్పనా? లైక్ దిస్. సార్, మాధవి ఎంటర్ప్రైజెస్ లెటర్ సంతకాలు పెట్టమని ఉంచాను. మాధవి ఎంటర్ప్రైజెస్. అంజు, నాకు 77477 నంబర్ ఇంపార్టెంట్. వెంటనే కనెక్షన్ ఇవ్వు. బట్ సార్, మాధవి ఎంటర్ప్రైజెస్ నంబర్ 443322. ఐ నో. నాకు 77477 మాధవే కావాలి, ప్లీజ్. ఓహో, మాధవితో మాట్లాడాలా? ఉండండి, మీ సంగతి చూస్తా. సెవెన్ 4525. రేఖను మాట్లాడుతున్నా. జస్ట్ మినిట్ ప్లీజ్. మీ వారు మాట్లాడతారట. సార్, మాధవి లైన్లో ఉందండి. హలో మాధవి, మధు స్పీకింగ్. సంసారం ఒక చక్కని వీణ, సంతోషం ఒక కమ్మని రాగం. రాలేదని కోపమా? మాధవి, నీతో మాట్లాడి ఎన్నాళ్ళైంది? ఏ పూర్తిగా దర్శనం లేకుండా పోయింది అసలు? ఒంట్లో ఎలా ఉంది? నైట్కి రమ్మంటావా? ఎందుకో ఫోన్ మరీ డిస్టర్బెన్స్గా ఉంది, లైన్ సరిగ్గా లేదు. మాధవి, 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 మాధవి. హలో, యు వాంట్ మాధవి? దిస్ ఇస్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ హియర్. మంచి మజాగా ఉన్నప్పుడు ఎందుకయ్యా మీ డిపార్ట్మెంట్ అడ్డం వస్తుంది? పానకంలో పుడకలాగా పెట్టే. ఈవిడేనా మల్లెపూల సుందరి? అది మొగలి రేఖ ముద్దబంతే. అనవసరంగా వాగుతున్నావు. నీ పేరేమిటి? పిఎం. అదే పాలిటిక్స్ మామా. Hey, Japan?
తొందరగా అంటే ఏంటి సార్? విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ బాగాలేదండి. అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారా? అమ్మగారా? కొంచెం ఉండండి, వస్తా. ఇదేమిటో తెలుసు కదండి, టెలిఫోన్ మాదిరి కనపడ్డల్లా దాని బతికిలాగైంది. తర్వాత 7 గాజు గ్లాసులు, 5 పింగాణి పాత్రలు, ఒక ఊరగాయ జాడి క్లోజ్. నిన్ను మాత్రం వదిలేసిందేరా? మీకు ఇదంతా చెప్పాలే. తర్వాత ఏమైందిరా? బజార్లో ఉందిగా మందు, టిక్ 20 2 బాటిల్స్ తెమ్మన్నారు. పూర్తిగా విని వెళ్ళండి సార్. రేఖ, పాపం ఆవిడ ఎంఏ పాస్ అయింది. పుస్తకం వాసన ఎరగని మొగుడు, కాకి ముక్కుకు దొండపండు లాంటి జోడి. ఆవిడ సరదాగా రమ్మంటే వెళ్ళానంతే. నమ్మను. ఇంకేం లేదు. పోనీ ఒక మాట వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళారు? మళ్ళీ రావాలి అని బోర్డు మీద ఉంది, మరి ఏం చేయను. కుక్కుంది జాగ్రత్త అని అక్కడ బోర్డు లేదా? ఉందా? ఆ బోర్డు చూసే వచ్చేయాలిగా. ఆ బోర్డు కుక్కకి కదా, మనకి సంబంధించింది కాదనుకున్నాను. సో అక్కడికే వెళతానంటారు? వెళ్తాను, పాడతాను, మాట్లాడతాను, అంతే. బుద్ధిగా వచ్చేస్తాను. అది ఒక చిత్రమైన స్నేహం రేఖ. కాదు, దొంగ స్నేహాలు. ఏం తెలుసుకోలేని దాని మొగుడు, ఎంత పనైనా చేసే ఆ భార్య. చీర చూస్తేనే పరిగెత్తే మీరు, అక్కడ ఏం జరుగుంటుందో వేరే చెప్పాలా? అమ్మాకలే ఇంతే మనగతే. చేయి చేయి కలిపితేనే చప్పట్లు, ఒక చేయి తగ్గిందంటే ముచ్చట్లు. అప్పుడిక రావు దాంపత్యంలో ఎక్కట్లు. తెలిసిందా సార్? ఒరే జపాన్, నీకు తెలియని విషయమే లేదా? ఒక్కటే ఒకటి ఉంది సార్. ఏమిట్రా? ఇంతకు ముందు నేను పనిచేసిన ఇంట్లో సడన్ గా నన్ను డిస్మిస్ చేసేశారు సార్. అలా ఎందుకు చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదంటే నమ్మండి. నువ్వేదో తప్పు చేసి ఉంటావు నాలాగా. ఒకసారి బాబు గారి కోసం ఎవరో వచ్చారండి. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీకోసం ఎవరో ప్యాసింజర్ వచ్చారండి అన్నాను. వారు కూడా ఇలాగే నవ్వారండి. జపాన్ జపాన్, మన ఇంటికి వచ్చేవాళ్ళు ప్యాసింజర్స్ కార్రా, వ్యాపారానికి వస్తారా, కస్టమర్ అని మర్యాదగా అనాలరా అని అన్నారండి. తర్వాత ఇంకోసారి ఇంకెవరో వచ్చారు సార్, వారితో కూడా ఇలాగే అన్నాను. అంత కరెక్ట్ గానే అన్నాను సార్. డిస్మిస్ చేసేశారు. మీ కస్టమర్ వచ్చాడండి అని అమ్మగారితో అన్నాను సార్. డిస్మిస్ చేసేశారు. ఏం సార్? ఒరే జపాన్, మీ అమ్మగారితో చెప్పరా నాయనా, ఆవిడ వాడికి దారుడికి భోజనం పెట్టమని. అమ్మా ఆకలే తల్లి. వంట అవుతుంది, ముందు కప్పు కాఫీ తీసుకోండి. రేఖ, ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఈశ్వర, నీ సన్నిధికి వచ్చి వేడుకుంటున్నాను. ఇక మీదట నా మనసులో ఎటువంటి చపలత్వం ఏర్పడకుండా చూడు. మీ సరదా
పమ గమ పమ గ గమ పమ గ గ మా పా సా ని ఎందుకు చప్పట్లు కొట్టారు? పాట నచ్చింది అందుకని కొట్టాను. నా పాట బాగుందంటారా? బాగుంది. ఇంకోసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్. క్లాప్ 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 క్లాప్. అయ్యో రామా, భేటాళుడు మళ్ళీ మొదటికొచ్చాడే. భగవాన్, వీడా పిచ్చమ్మాయిని కూడా పాడు చేస్తున్నాడే పాపి. గొంతు మాత్రం చాలా బాగుందండి. అయినా ఒక చిన్న సందేహం. నీ సందేహం నాకు తెలుసు బాబు. చక్కగానే పాడుతుంది, మరి ఆ పాటకు ప్రోత్సాహం లేదు. మనసు విరిగిపోయింది. పేరు రాలేదు, పెళ్లి కాలేదు. మిమ్మల్ని కలిసిన ఈ ఒక్క నిమిషంలో ఆ అమ్మాయి ముఖంలో వెలుగు కనిపించింది. ఆ వెలుగు నిలవాలంటే ఆ శక్తి మీ చేతుల్లో ఉంది. లేదంటే స్వామి సన్నిధికి వచ్చి ఇంత తమాషాగా మేము కలిసేవాళ్ళమా? నీకు పెళ్ళయిందా బాబు? ఈ ప్రశ్నకు నేను ఎప్పుడూ లేదు, ఇంకా కాలేదు. అబ్బాయి, ఒక్కసారి మా ఇంటికి రా బాబు. అదేనండి నా వీక్నెస్. ఓహ్, మీరా? ఐఎమ్ సారీ, టెరిబ్లీ సారీ. కోదండం అని ఒక ఉద్దండ పిండం ఉన్నాడులేండి. వాడనుకుని అలా. 1 minute. ఏంట్రా? ఇది ఏమీ లేదండి, ఈ పత్రికలోని సీరియల్స్ ఒక పుస్తకంగా బైండ్ చేద్దామని పట్టుకొచ్చా. మీ అమ్మగారితో గుడికి పోలేదురా నువ్వు? లేదండి. ఏ? నాకు పని చేసే ఇల్లేనండి గుడి, యజమాని గారే దైవం అని ఏ సినిమాలో ఉంది? కాదండి, బొమ్మరిల్లో ఉంది. అంతే, పళ్ళు రావుతాయి. పో. హలో, ఇంకా మీరు ఫోన్ పెట్టలేదు. ఈ రోజులో రాంగ్ నంబర్ దొరకడమే కష్టం. తమాషాగా దొరికింది. మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలో తెలియడం లేదే. ఏ రాంగ్ నెంబర్ అని పిలిస్తే సరి. పూలు పెట్టుకున్నారా? ఫోన్లోనే వాసన దంచేస్తుంది. పూలు మంచంలో చల్లి పడుకున్నారా? మై డియర్ రాంగ్ నంబర్. ఏకాంతంగా ఉన్నారా? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఒంటరిగా పడుకున్నానండి. పడుకుని టామీ గారిని ముద్దాడుతున్నాను. ఎవరా టామీ? విశ్వాసం గల కుక్క. నేను అలాంటి వాడినేనండి. మై డియర్ రాంగ్ నంబర్, ప్లీజ్. ఎక్కడుంటున్నారు? అడ్రస్ ఏమిటి? మీ పేరు? రాంగ్ నంబర్. జపాన్ ఇక్కడ కూర్చున్నావేరా? ఏం లేదండి, పొమ్మన్నారు, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. వారేం చేస్తున్నారు? ఫోన్ మాట్లాడుతున్నారండి. ఎవరితో? రాంగ్ నంబర్తో. రాంగ్ నంబర్తోనా? ఎవర్రా అది? అదే పనిగా మాట్లాడుతున్నారండి, రాంగ్ నంబర్తోనే. రాంగ్ నంబర్. ఏం మిస్టర్ శాస్త్రి, ఏమిటి ఏదో మాదిరిగా ఉన్నారు? ఒళ్ళు బాగాలేదు, ఒక్క వారం లీవ్ ఇవ్వండి. ఏమిటి జబ్బు? నీ పిండం పిల్లులకు పెట్ట. నువ్వు చేస్తున్న పాపాలన్నీ వినేరా నాకు ఈ తప్పు తగలడింది. అదే ఆ విషయాలన్నీ లీవ్ లెటర్లో రాశానండి. మీరేమో లీవ్ ఇవ్వండి సార్. అక్కడే నుంచున్నారే, లోపలికి రండి. పర్వాలేదు పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటా. నేనంటే మీకు భయమా? నీ పిండం పిల్లులకు పెట్ట. పక్కకొస్తే నీ భూత పురాణం మొదలెడతావు. అది వినలేక ఆఫీసు వదిలిపోతున్నా. లీవ్ ఇవ్వరా? బహుశా ఇది అంటుయాదేమో, అందుకే ఇక్కడ నుంచున్నా. ఓకే, ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే మీ ఇంటికి రింగప్ చేస్తాను. ఆఫీసు విషయాలైతే మాత్రం ఫోన్లో మాట్లాడండి, సీక్రెట్ విషయాలు మాత్రం ఫోన్లో వద్దు. ఈ నవ్వుకే భావాలందరూ వచ్చి మీద పడతారు. వస్తానురా రాక్షసే. వస్తాను సార్. ఓకే. ఏమిటి అలా చూస్తున్నావు? మీ శ్రీవారి శృంగార జాతకం, మధుకు సంబంధం ఉన్న అమ్మాయిల ఫోన్ నెంబర్లు గుమాస్తాను పట్టా, ఆఫీసర్ కార్డులో తెచ్చా. కోదండవా మజాక? ఈ నెంబర్ ఎవరిది? 444555. ఎలాగుంది? ఫోన్ నెంబర్ ఫ్యాన్సీగా ఉంది కదా? ఓ ఉండదు మరి. ఈ నెంబర్ తోనే మీ భర్త గారు మాట్లాడుతూ ఉంటారు. సోమవారం 4 సార్లు, మంగళవారం 5 సార్లు, బుధవారం 6 సార్లు, లక్షవారం అయితే 8 సార్లు. పచ్చిగడ్డి చూస్తే ఏముంది? నీ మద పిచ్చిగాని చూసుకో.
గడ్డి తిన్న మొగుడే కదా. సాటర్డే మాత్రం 10 times ఫోన్ చేస్తాడా? 4444555. టోటల్ చూస్తే ఎన్ని ఫోన్లు ఉంటాయి? లెక్కలో వీకా? ఇదంతా చూస్తే ఏం తెలుస్తుందంటే ఆ రాంగ్ నెంబర్ కరెక్ట్ నెంబర్ 4444555. ఈ నెంబర్లోనే నీ సవితి ఉందట. చెయ్యి ఫోన్ ఒబట్టు బట్టే. హలో 4445555. ఎవరది? నీ సవితిని మాట్లాడుతున్నానే. బాగా అడుగు. అరే నంగనాచి పళ్ళోడ పీకేస్తా. నాకెంత వయసు ఉందో తెలుసుకోవే. జస్ట్ 46. ఈ చండాల వయసులో కుర్రాళ్ళతో నీ ప్రణయ కలాపమా? భలే భలే. కలాపం నాక? నీకు శాతం బెట్ట చండాలి. ఏం కూసా? ఎవరే అదే? ఎవరో ఓ సూర్పరక మదం ఎక్కి పిచ్చి పిచ్చిగా వాగుతోంది. ఫోన్ ఇలా పడి. నీతి లేని కోతి, ఎందుకే మా కుటుంబాన్ని చెడగొడతావు రాక్షసి? పాపి దుష్ట శ్రేష్ఠుడే నాని కోసేస్తా. చిచి పోవమ్మా. మగాడు మాదిరి వాయిస్ మారిస్తే భయపడతాననుకున్నావా? పళ్ళు ఒకటి పార్సిల్ చేస్తాం. మరి ముదరిష్ట పేదరా నాతో పెట్టుకోకురా. ఎవరు చచ్చుపీనుగా ఫిమేల్ అన్నావు కదే. ఇలా ఇవ్వండి. హలో ఆవిడే ఏవే రాక్షసి పిశాచి పిశాచి. మధు, కళ్యాణి, ఈ దెబ్బలు ఎలా తగిలే? ఆనాటితో పగబట్టి వన్స్ మోర్ అని కొట్టేశాడు. అయ్యో, ఎవరు? ఇంకెవరు, మీ పాత కేసు. మధు డియర్, ఇదంతా నా వల్లనే. సారీ డియర్. కళ్యాణి, నువ్వు నర్సువేగా, ఎంతమంది ప్రాణాలు కాపాడుంటావు. ఇవాళ మాత్రం నేను ఇక్కడి నుంచి పోను. అయ్యో గాయం. అయ్యో, ఎంత పెద్ద గాయం. అమ్మా సారీ డియర్. అమ్మా, ఇక్కడ అంతకంటే పెద్దది ఉంది. ఐఎమ్ సో సారీ. రేఖ, నువ్వెలా వచ్చావు ఇక్కడికి? మీ భాగవతం చెప్పేవాళ్ళు నాకు ఉన్నారు. నా స్నేహితురాలు ఎదురుంటే ఆవిడ. దెబ్బకు దెబ్బ. అయ్యో అయ్యయ్యో రేఖ, అంత కోపంగా చూడొద్దు. నన్ను నీ కోపాగ్నికి ఆహుతి చేయొద్దు రేఖ. అయ్యో. మధు డియర్, హూ ఇస్ షీ? మరెవరు, మనకు విలన్ ఈవిడే. విలనా? ఇదా? మధు, మధు, ఎక్కడున్నావు మ్యాన్? ఇదిగో ఇక్కడే ఉన్నాను. భస్మమైపోయాను. విలన్ అంటే బోధపడలేదా? ఆవిడే నా వైఫ్. మా మధు ఉన్నాడే, ఓ రొమాంటిక్ టైప్. ఇంద్రుణ్ణి దాటిపోతే. మంచికి చెడ్డకి ఉండే తేడాయే తెలియదా? మీ అమ్మాయికే ద్రోహం తలపెట్టినవాడిని మెచ్చుకుంటున్నారా? అతను తప్పుతోవలో తిరిగేవాడైనా తిరుగుబోతూ క్యారెక్టరే కదా. వాడిని పెట్టి ఓ పిక్చర్ తీస్తే చూసావుటే. మీ క్యారెక్టర్ గాడేనండి మన కుటుంబానికి విలన్.
ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి కదా అని అందమైన అమ్మాయిని ఇచ్చేశారు. కోతి చేతి కొబ్బరికాయ ఇచ్చినట్టు. కోదండం తెలుసు, కోతి కూడా ఒక క్యారెక్టర్ అని మీరు అంటారు. ఎందరో మొగుడు పిల్లలకు రాజీ చేశారే, కన్న కుమార్తె కాపురాన్ని ఒక దారికి తేవడం తప్ప. నా మాట విని మధుని 4 మాటలు అడగండి. ఇప్పుడే వెళ్ళాలా? ఇప్పుడే. తప్పక వెళ్ళే తీరాలా? ఏం కూర్చున్నారు? శగునం సరిగ్గా లేదు. కనుక తుమ్మిందనేగా, ఆవిడ జీవితాంతం తుమ్ముతూనే ఉంటుంది. అది కాదబ్బాయ్, మనం వెళ్తే విషయం మరింత బిగుసిపోతుందని అనుకుంటున్నాను. కొంత టైం ఇచ్చి చూద్దాం. ఏమిటి, కరెక్టేనా? టైం ఇచ్చి చూడాల్సిందే. రేఖ, చూడగా మొగుడో దారి, మీ నాన్నో దారి. అయినా నువ్వే మెంగపడకు. వీళ్ళ సంగతి నాకు ముందే తెలుసు కనుక అన్ని సిద్ధం చేసే వచ్చానులే. డాక్యుమెంట్స్ ఓ సంతకం పారాయి. వివాహం రద్దయిపోతుంది. మాట్లాడకుండా పెట్టి. ఓ రేఖ, నేనే. ఇంటి నుంచేనా? ఇదే రావడమా? అవును. కోపం పోయిందా? పోలా. మీ నాన్నగారు బాగున్నారా? అమ్మ బాగున్నారా? మామయ్య? నా మాట అడగకూడదా? కుశలమేనా కుర్రదానా, నీ హృదయము శాంతించనా? కుశలమేనా భామలంతా, నీ విషయము నేనెరుగనా? కుశలమేనా కుర్రదానా, నీ హృదయము శాంతించనా? కుశలమేనా భామలంతా, నీ విషయము నేనెరుగనా? నన్నెందరో కోరి కోరి వెంటాడినా, నన్నెందరో కోరి కోరి వెంటాడినా, ఉండలేకనే తిరిగిన ఊరిలోన విహరించిన నా ప్రాణం నీవే సుమా. కాఫీ నేనే పెట్టాను. బాగానే ఉంటుంది, చల్లగా ఉంటుంది, అయినా రుచి మాత్రం తగ్గదు. తెలుసుకుంటిని వేదన, పిల్లలుంటే ప్రేమించనా, కోరుకుంటే కాదంటినా, ఒక్కటైతే ఇక ఆగునా? కుశలమేనా భామలంతా, నీ విషయము నేనెరుగనా? కుశలమేనా కుర్రదానా, నీ హృదయము శాంతించనా? గుర్తుందా నా విషయం? ఎప్పుడూ నాకు నీ స్మరణే కదా. లేదు, అబద్ధం. అటు చూడు. ఏమిటది? రేఖ రేఖ అని ఎక్కడ చూసా నీ పేరే. నా పెళ్లిది నా మీద దయగన్నది, కోడె వయసు తోడైనది, పక్క మీద చోటున్నది, ఇద్దరిని రమ్మన్నది.
కుశలమేనా కుర్రదానా నీ హృదయము శాంతించనా కుశలమేనా భామలంతా నీ విషయము నేనెరుగనా ఏంటి? తాళి. అయ్యో, ఎవరికి? మీకే. ఎక్కడికి పోయినా సరే ఇది కట్టుకుని వెళ్ళండి. రేఖ రేఖ ఏమిటిది? ఎంత మహిళా సంవత్సరం అయితే మాత్రం మగవాడికి ఆడది తాళి కట్టడమా? రేఖ 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 అడ్డమైన వాళ్ళను కౌగులించుకునేటప్పుడు ఇది గుచ్చుకుంటుంది. అప్పుడైనా మీ భార్య మీకు జ్ఞాపకం వస్తుంది. అందుకే ఇది. అయ్యో, నా మెళ్ళో మంగళసూత్రమా? కర్మం 10 మందికి చులకనైపోనా కృష్ణ. ఇది నా దగ్గర ఉండాలి. నీకు కావాల్సింది అదే కదా. నడుము కట్టుకుంటానులే. తాళి సాక్షిగా చెప్తున్నాను, దీన్నేం మార్చకూడదు. సరే. తాళి కట్టిన భార్య కౌగులించుకున్నప్పుడే గుచ్చుకుంటోంది. తప్పు కదా? ఏమిటి చూస్తున్నా? మధు, నేనెందుకు జీవిస్తున్నానని నేనే ప్రశ్నించుకునేదాన్ని. మీరు కలిసిన తర్వాతనే జీవితానికి అర్థం బోధపడింది. ఈ అనాథను పెళ్ళాడతారా? ఓ ఎస్. దేవుని సాక్షిగా, అగ్ని సాక్షిగా, అమ్మ సాక్షిగా, శాస్త్రి సాక్షిగా. ఓ ఎస్. మధుబాబు, ఏం లేదు, ఆపుకోలేని సంతోషం. జమునా. మధు మధు, నాకు అర్జెంట్ పని ఉంది, సెలవిస్తావా? మళ్ళీ కలుస్తాను. జపాన్, ఇలారా. పక్కింటి ఆవిడని చూసావా? మొన్నెవరో అమ్మగారు వచ్చారండి. ఆవిడ సంగతి తెలుసా? పెద్ద పెద్ద కార్లు వస్తుంటాయి. బాగా ఉన్నవాళ్లే ఉంటారు. డబ్బున్న వాళ్ళేం కాదు. మరి ఎవరంటారు? నీకు తెలియకూడదురా. ఈ పేటలో అమ్మలక్కలంతా మీలాగే చెప్పుకుంటున్నారండి. చెప్పుకుంటున్నారా? ఈ మధ్య ఆడాళ్ళందరి మధ్య ఆ పక్కింటి అమ్మాయి మాటే వినిపిస్తోంది. తప్పకుండా అదే. అదేంటి? ఏమిటండి? నోరు మూసుకుని పని చూసుకో. వ్యభిచారిణి అని నాకు ముందే తెలుసండి. నీ బండపడా, నీకు తెలుసన్నమాట. అక్కడ ఎవరైనా పని వాళ్ళు ఉంటారు, విషయాలు కనుక్కో. ఎందుకండి విషయాలు? ఆ ఇంట్లో విషయాలే. ఎలాగంటే అడిగేది? అయ్యో, వినరా సరిగ్గా. పక్క కాంపౌండ్లోకి బంతిని విసిరి అది తీసుకుని మెల్లగా వెళ్ళు, తెలుసుకో విషయాలు. సరే. అమ్మా, వ్యభిచారణ అంటే ఏమిటి? నీకు తెలియదా? తెలీదే. సరే సరే, నీకు ఇప్పుడు అర్థం కాదు. ముందు బంతి విసిరి. హలో, 101 నంబర్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. హోటల్ రిసెప్షనిస్టా? ఏం లేదు ఏం లేదు, బందరు వచ్చి 1 వారం అయింది. నిద్రపోయే ముందు ఒక అమ్మాయి గొంతు వింటేగా నిద్ర పట్టి చావదు, అందుకని నేను ఎవరది? నన్ను కాపాడండి. ఎవరు నువ్వు? దీన్ని ఏమంటారండి? అందరూ వాడుకునే టవల్. ఈ టవల్ వంటి దాన్ని. వాట్? ఈ టవల్ ఎంతమంది చేతుల్లో నలిగుంటుందో. యు మీన్ కాంకర్డ్? సానుభూతికి వెళ్ళండి,
చుట్టుపక్కల రౌడీ వాళ్ళు ఉన్నారండి. నేను తప్పించుకుని వచ్చా. ఉండడానికి చోటు ఇవ్వండి, నన్ను కాపాడండి. వచ్చేసారండి. అందంగా ఉన్నావో లేవో కానీ గొప్ప నేర్పుంది. మరి నేనెంతమందిని లక్షాధిపతులు చేశానో తెలుసా? లక్షాధిపతులు చేశావా? ఎవరిని? పెద్ద కోటీశ్వరుని. నీ పేరు? అరుంధతి. కృష్ణ కృష్ణ కృష్ణ. నాథా 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 నాథా. మహాలక్ష్మికి వరే మంగళహారతులు మనసార పాడరే మధుర గీతాలు. మహాలక్ష్మికి వరే మంగళహారతులు మనసార పాడరే మధుర గీ. నమస్కారం అండి. అరే, నన్ను చూసి సిగ్గుపడుతున్నారా లేక భయపడుతున్నారా? కొలువు చాలా బాగుందండి. నిన్ననే వద్దాం అనుకున్నా, కుదరలేదండి. కూర్చుంటానండి. అంత నిశ్శబ్దం ఉంటే ఎలా మరి? ఏదో ఒకటి పాడండి. బృందావనిలో కృష్ణుడు వేచెను రుక్మిణి కోసం, సత్యభామ రుక్మిణి ఇద్దరు వచ్చిరి కృష్ణుని కోసం. బృందావనిలో కృష్ణుడు వేచెను రుక్మిణి కోసం, సత్యభామ రుక్మిణి ఇద్దరు. నాథా నాథా శ్రీనాథ నూరారాధా నా ప్రేమ నువ్వే కదా. నాథా శ్రీనాథ నూరారాధా నా ప్రేమ నువ్వే కదా. ఏ ఎందుకు నవ్వుతారు? నా పాటకేనా? ఓహో, మీరంతా ఈ వీధిలో వాళ్ళేగా? అవును. ఈ వీధిలో ఉన్న మగవాళ్ళ అంతమందితో నాకు పరిచయం ఉంది, ఒక్కరితో తప్ప. ఈ ఎగతాళి నా దగ్గర వద్దు. మరి తాంబూలయ్యమ్మా? సరేలే, నేనే తీసుకుంటాను. ఒక్కరి తప్పించన్నావు కదా, అతని పేరేమిటి? అది మాత్రం చెప్పను. రేపు కొలుకొస్తాను. ఈ పక్కింటిది చెప్పా చేయకుండా కొలువుకొచ్చింది. పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. శని, ఆవిడెందుకు వచ్చింది? నాకు భలే కోపం వచ్చింది, అందుకే నేను మేడ మీదకి వచ్చేసాను. ఆవిడంది ఏముంది? ఈ వీధిలో ఉంటున్న అందరి మగాళ్లతోనూ శివశివ ఆవిడ పరిచయమట. శివశివ ఒక్కాయం తప్పట. ఆ ఒక్కతను ఎవరై ఉంటారు? శివశివ అది మాత్రం చెప్పకుండా పోయింది. ఆ సంగతి తెలియపోతే నా తల పద్రైపోయేలా ఉంది. నాకే బాధాకరంగా ఉంది, నీకుండదా? అతగాడెవరు? లోభి లోభి శుద్ధ బుద్ధావతారం ఆ పద్దుల పద్మనాభంగాడే అయ్యుంటాడు. మీరు కాదా? రేఖ రేఖ ఏమిటో వాగుతున్నాను. అదే నేనే ఒకని రేఖ, నన్ను నమ్ము రేఖ. నిజం రేఖ, నిజం రేఖ, ప్లీజ్ రేఖ. శివ శివ. నీకు జ్ఞాపకం ఉందా రేఖ? మనల్ని కలిపింది ఈ బటనే. నేను 12వ నెంబర్ బస్సులో వస్తున్నా, పకాలో నువ్వు నవ్వితే చూశాను. 10 మందిలో ఇన్సల్ట్ చేశావని నీ మీద కోపం. అప్పుడు చూసుకుంటే నేను బటనే పెట్టుకోలేదు, ఒళ్ళంతా నీరైపోయిందిలే. ఇది అలా ప్రారంభమే కదా, ఇప్పుడు బటన్స్ కుట్టే లెవెల్కి వచ్చింది.
బటన్స్ కుట్టడం కోసమే భార్య అని కొంతమంది అభిప్రాయం. బటన్స్ కుట్టినంత మాత్రాల్లో భార్య అయిపోతుందా? జమున, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? తాళి కట్టిన భర్తను భార్య వెతుక్కుంటూ వస్తుంది. ఏమన్నా? మీరు నీ భర్త? ఇదిగో వారు కట్టిన తాళి. పళ్ళు ఊడిపోతాయి. పళ్ళెందుకు ఊడతాయి? ఊరి మగాళ్ళతో తిరుగుతూ నీలా సంబంధం పెట్టుకున్నానా? ఏం కుసా? బాగుందా పరస్త్రీ స్నేహం, భార్యకు అమర్యాద. అమ్మ తల్లి, చేతులు దాచి అడుగుతున్నా. తెలుసో తెలియకో నీ బులుపు తీర్చుకున్నావుగా, నేనేం బాధపడంలే. అయితే నా మొగుడిని మాత్రం నీవెలాగైనా వదిలే. ఈ తాళి మీద పట్టు. రండి పోదాం. పతివ్రత శాపం, నా ఉసురు నీకు తగులుతుంది. కొంతసేపు ఉండి వచ్చేయండి, పర్వాలేదు. తప్పు ఎలా జరిగిందో నాకు తెలీదు. నన్ను శపించకు రేఖ. ఈ తప్పు ఎలా జరిగిందో నాకు తెలీదు. నన్ను శపించకు. అందువల్ల పరాయి పిల్లలతో చెడుగా తిరుగుతున్నందువల్లను, వ్యసనపరుడు అయినందువల్లను, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యకే ద్రోహం చేస్తున్నందువల్లను తప్పనిసరైన పరిస్థితుల్లో నా భర్త నుండి చట్టపూర్వకమైన విడాకులు కోరుతున్నాను. రేఖ రేఖ జస్ట్ దీంట్లో ఒక సంతకం. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. డైవర్సు క్షణాల మీద తెప్పించేస్తాను. జస్ట్ ఇందులో ఒక సంతకం. దేవుణ్ణి ప్రార్థించి, నిన్ను కాదు మిస్టర్, ఒరిజినల్ దేవుణ్ణి, సంతకం పెట్టమ్మా. రేఖ, అదంతా నమ్మకం, అంతా నాటకం. వీడు జగదేక వీరుడమ్మా. ఇందులో సంతకం పెట్టు. స్పెల్లింగ్ జ్ఞాపకం ఉందిగా? REKHA. నాథా, మీరిక్కడికి వస్తారని నాకు ఏనాడో తెలుసు. అమ్మ బాబోయ్. ఏ నాథా? అమ్మా తల్లి, దయ ఉంచి నన్ను నాథా అని పిలవకు. ఇక మీద మా ఇంటికి కూడా రావద్దు. ఆనాడు చేసిన ఉపకారానికి థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. నేరకపోయి అప్పుడు ఉపకారం చేశాను. నన్ను ఇలా వదిలేసేయి. పోనీ మీరే రండి. మీ ఇంటికి వచ్చి నా పరువు పోగొట్టుకున్నా. ఇప్పుడే నేను ముఖానికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని వచ్చాను. నువ్వు నాకు పెళ్ళయింది. మీలాగా పెళ్ళైన వాళ్ళంతా ఇక్కడికి రావడం లేదా? ఏ నువ్వు అమ్మా తల్లి. అమ్మా అనకండి, పేరు పెట్టి అందంగా పిలవండి. నీ పేరేమిటో తల్లి, మర్చిపోయాను. అరుంధతి. అయ్యో అయ్యో. ఏ ఏ అందరూ అరుంధతిని చూసి పెళ్లి చేసుకుంటారు. ఎంత మంచి పేరు నీకెందుకు చెప్పు? ఇప్పటికైనా ఒక మంచి స్త్రీగా జీవించకూడదా? నాకే లోటైంది. పెట్టుబడి లేని వృత్తి ఇదొక్కటే. మరి దొరకకుండా ఉంటే పట్టుబడతావు. అప్పుడు అప్పుడు మీలాంటి ధర్మాత్మలు ఎవరో కాపాడకపోతారా? కాపాడలేదనుకో. బందర్ నుండి ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడి నుంచి ఏ తనాలో గుడిపడిపోతాను. మీ వృత్తిలో ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయా? ప్రపంచంలో ఆడదానికి క్యారెక్టర్ ముఖ్యం కదా? ఎన్నో క్యారెక్టర్ని నేను ఇక్కడే కలుసుకుంటున్నా. ఇక నాకెందుకండి క్యారెక్టర్? తప్పు. ఇది మహాపాపం. పాపమా? ఇక్కడికి వచ్చే వాళ్ళంతా పాపంలో భాగం పంచుకొని పోతున్నారు. కొంతమంది ధర్మాన్ని బజార్లో అమ్ముతారే, కొంతమంది చదువుని పదవిని అమ్ముతున్నారే ఈ ధనానికిగా. అప్పుడు ఈ వృత్తినే తప్పైంది. నా మనసు మాత్రం నీ వల్ల కాదు. ఉన్న నిజాన్ని చెప్పి నీ కళ్ళు తెరిపించాలని నేను వచ్చాను. రామాయణం, మహాభారతం, గీత, ఆ మహాగ్రంథాలు బాగా చదవాలి. ఆ గ్రంథాల్లోని సారం కనుక
మధు రోజు ఇలాగే ఇక్కడికి వచ్చి పురాణం వినిపించు మధు. పురాణ పురుషుడు మతాలకు అతీతుడు ఉన్నాడుగా మిస్చివస్ మన్మథుడు. అక్కడికి వెళ్తే ఈ పేరు వస్తుంది, ఇక్కడికి వస్తే ఆ పేరు వస్తుంది. శివ 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 మన్మథలీల శివ 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 శివ. ఇలాంటప్పుడు స్నానం చేస్తున్నారేమిటండి? నా ఇష్టమే, నాకెప్పుడు వీరుంటే అప్పుడే చేస్తా. ఎవరైనా చచ్చిపోయారా? ఒక్కడు మాత్రం తావనంటున్నాడే, అందుకని. ఎవడా పాపి? అంత దుష్టుడా? చెప్పనే, నా ఉద్యోగం, నా గౌరవం, నా తలరాత సర్వం పోతాయి. అంచేత చెప్పనే, పోతావా లేదా? ఎప్పుడు చూసినా నా మాట, నా గౌరవం, నా పరువు, నా రాత అంటారే గాని మనది అని ఒక్కసారైనా మీరు అన్నారా? అంటానమ్మా. మన పంచ, మన అండర్వేర్ తీసి పెట్టే, పోబట్టే. భార్గవి, భార్గవి, ఏం చేస్తున్నావే? నేను మెడ్రాస్ కడుతున్నా. ఇంకా మీరు వెళ్ళలేదా? నువ్వు ఎదురుగా వస్తే అని వెయిట్ చేస్తున్నాను. త్వరగా వస్తున్నానండి. రా. దాట్స్ గుడ్. నువ్వు ఎదురైతే అంతా చేయం. నేను వెళ్ళి పనులు పూర్తి చేసుకుని రేపే వచ్చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మరి మరి ఏదో అడగాలనుకున్నాను. మరి హలో 74525. హలో హలో, మీతో నేను అసలు మాట్లాడిన పండి. మరేమిటండి, మనకు మాటలతో ఏం ప్రయోజనం? మీ ముగ్ధమోహన స్వరూపాన్ని మనసులో ఊహించుకోవటమేనా నా బ్రతుకంతా? ఇవాళ మిమ్మల్ని చూడాల్సిందే. మరింకే సరే, ఈ పూట ఇద్దరం కలుద్దాం. ఊరవతల లవర్స్ గార్డెన్ తెలుసా? అదే, అక్కడికి వచ్చేయండి, నేను వస్తాను. కలుద్దాం సాయంకాలం 6 పైన. మిమ్మల్ని ఎలాగండి గుర్తుపట్టడం? పచ్చ చీర, పసుపు రంగు బార్డర్ బ్లౌజ్ వేసుకుని వస్తాను. పావడా? మరి నేను బ్లాక్ ప్యాంట్, బ్లాక్ మీద వైట్ గీతల షర్ట్. హలో, రాంగ్ నంబర్, రాంగ్ నంబర్, రాంగ్. రాంగ్ నంబర్. అట్ లాస్ట్ పచ్చ చీరే దొరకలేదా? ఎంత కష్టపడ్డానో తెలుసా? గొంతులో ఉన్నంత మొహంలో లేదు, అయినా పర్వాలేదు. న్యాయమేనా? నన్ను మాత్రం రమ్మని మీరు రాకుండా ఇలా బాధ పెడతారా? అదేం కర్మో గాని ఇవాళ ఒక్క అమ్మాయి కూడా పచ్చ డ్రెస్ వేసుకోలేదు. నవ్వుతున్నారా? మండుతుంటే. బాగా మండుతుందా? పాపం గట్టిగా కొట్టుంటుంది. ఒక్కసారి తనివి తీరా లాలించాలని నేనెంత ఆరాటపడ్డాను. మీరక్కడికి వచ్చారా? అయితే పచ్చ డ్రెస్ వేలే, వేరే బట్టలు వేసుకొచ్చా. ఎందుకండి ఈ దాగుడు మూతలు? చాటుగా మీ రూపాన్ని చూడాలని ఆ పని చేశానండి. ఐఎమ్ సారీ డియర్. డియర్ అంటున్నారా? ఎస్ డియర్. హలో 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 మై డియర్ రాంగ్ నంబర్.
హలో మై డియర్ రాంగ్ నంబర్. గొంతుకి వింటే ఎంత మధురం, చెంతకి వస్తే చాలు స్వర్గం. గొంతుకి వింటే ఎంత మధురం, చెంతకి వస్తే చాలు స్వర్గం. నీవింత శృంగారం, నీవింత శృంగారం ఒక మారు చూపగరాదా. హలో హలో మై డియర్ రాంగ్ నంబర్. చూపితే ఏముంటుంది అందం, ఎందుకో మీలో ఇంత తాపం. చూపితే ఏముంటుంది అందం, ఎందుకో మీలో ఇంత తాపం. అనుభవం ఎంతో ఉంది, ఆగితే బాగుంటుంది. హలో హలో మై డియర్ రాంగ్ నంబర్. చూపితే ఏముంటుంది అందం, ఎందుకో మీలో ఇంత తాపం. కవుల కల్పనవో మరుమల్లె తేనెవో, కవుల కల్పనవో మరుమల్లె తేనెవో, శిల్ప సుందరివో తెల్పగారావో. నా చాట్ పువ్వునై వస్తే ఆగరే మీరు, పువ్వునై వస్తే ఆగరే మీరు. మధువులే పారి గొడవ కడతారు. ఐ డోంట్ మైండ్. నీవింత శృంగారం ఒక మారు చూపగరాదా. హలో హలో మై డియర్ రాంగ్ నంబర్. గొంతుకే వింటే ఎంత మధురం, చెంతకే వస్తే చాలు స్వర్గం. రాణివైతే నువ్వే ఇంకొకరు లేరు. వేచి ఉంటే పోదా, మోజు తీర్చరాదా. వేచి ఉంటే పోదా, మోజు తీర్చరాదా. మురిపాలు చాలండి, మురి పీల్చవద్దండి. హలో హలో మై డియర్ రాంగ్ నంబర్. గొంతుకే వింటే ఎంత మధురం, చెంతకే వస్తే చాలు స్వర్గం. నీవింత శృంగారం ఒక మారు చూపగరాదా. హలో హలో. పాట అయింది, ఫోన్ పెట్టేద్దామా? అప్పుడేనా ఒక్క జోకైనా చెప్పనివ్వండి. అద్దాల మేడలో ఉండేవాళ్ళు ముఖ్యంగా ఓ పని చేయకూడదు. ఏమిటా పని? రాళ్ళు విసరకూడదు. అది తెలీదా? అది కాదు, లైట్ వేసుకుని వైఫ్ ని ముద్దెట్టుకోకూడదు. పై వాళ్ళంతమంది చూస్తారే. అదే ప్రకారం టెలిఫోన్ లో పాటలు పాడకూడదు, పై వాళ్ళందరూ వింటారు. తమరెవరు? దిస్ ఈస్ టెలిఫోన్ డిపార్ట్మెంట్. ఏమమ్మా 432516 ట్రంక్ కాల్ ఫ్రమ్ హైదరాబాద్. ట్రంకాలా? సరే సరే ఇవ్వండి. అప్పుడు రాంగ్ నంబర్ కాదు, రైట్ నంబర్ 432516. ఇప్పుడు కనిపెట్టలేకపోతాను అడ్రస్.
బోధపడ్డం లేదే. ఈ ఇల్లు గాంధీనగర్ లో ఉంది. మీరు అడిగే నెంబర్ అశోక్ నగర్ లో ఉండొచ్చు. అవునండి, రాంగ్ నెంబర్. ఏయ్, తెలివి తక్కువ మొద్దు, ఫోన్ కింద పెట్టు, పళ్ళు ఊడిపోతాయి. ఎవరిది? ఓ, మధు. యు ఆర్ రాంగ్ నెంబర్. మరి మరి ఇంట్లో ఉన్నది పని మనిషి. ముందు ఆ పని మనిషినైనా మార్చండి, లేదా ఆవిడ గొంతైనా మార్చండి. శూర్పణఖ అప్పలా ఉంది. చాలా సరదాగా మాట్లాడుతున్నారే. అదే నాలో వీక్నెస్. లోకంలో గొప్ప లోభి ఎవరో చెప్పనా? ఎవరు? తను భార్య వెళితే ఖర్చు అవుతుందని తాను ఒక్కడే హనీమూన్కి పోయేవాడు. ఈ మేడ బాగుందండి. అలాగా? దీన్ని నా సొంత మేడలో అనుకోవచ్చా? థ్యాంక్ యూ. దిస్ చైర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. దీన్ని నా చైర్ అని అనుకోవచ్చా? ఓ ఎస్. ఇది మిమ్మల్ని నేను ఫ్యాన్ గురించి అడిగాను. నేను నా పేరు చెప్పాను. చండాలుడా, టెలిఫోన్ లో మాట్లాడిన అమ్మాయిని తిన్నగా కనిపెట్టి చెడగొట్టావు. భగవాన్, వీడి మనస్సు మరి మారదా? కామిని భూతంలా పీడిస్తున్నాడే పాపి. ఆఖరిగా పాపాలన్నీ నన్ను పీడిస్తున్నాయి. మీరు ఎవరండి? నీ భర్త ఒక స్త్రీలోలుడు. నాకు తెలుసు. నీ సంగతి అడుగుతున్నా. చెప్పను. అమ్మాయి, అమ్మాయి, వాడి కూరల్లో కొంచెం ఉప్పు తగ్గించి వెయ్యి. ఒంట్లో ఊరుతున్న కామం తగ్గుతుంది. అప్పుడు తగ్గలేదంటే వాడిని చంపి వాడిని ఉప్పు పాత్రలో పడేయి. అమ్మాయి, అమ్మాయి, ఏడవకు, ఏడవకు. టెలిఫోన్ పెట్టేయమ్మా, పెట్టే. గుడుగుడుమని ఎవరితోనో మాట్లాడుతున్నారే? చెప్పనే, చెప్పకూడదు. మీరు మర్మంగా దాస్తున్న విషయం ఇదేనా? పళ్ళు ఊడిపోతాయి. అమ్మాయి అని అన్నారా? తప్ప. కామని అన్నారా? అవునే. అంతా నాకు బోధపడింది. ఏం బోధపడిందే? మీరు ఎవరిని ఉంచుకున్నారు. తప్ప. నువ్వు ఉన్నట్టే ఉంచుకున్నానే. రామా, హలో, నేను రేఖను మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను వచ్చే పరిస్థితిలో లేని త్వరగా రమ్మంటే ఎలా వచ్చేది? ఇక్కడ ఒకటే వాన, అక్కడ వాన లేదంటే నా పొరపాటు అంటావా? చైనా బజార్లో వాన పడదు, శాంతంలో పడుతుంది. ఏం పని అడుగుతున్నావా? బొంబాయి నుంచి మా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చాడు. వాడి భార్యమణికి ప్రసవ సమయం. బొంబాయిలో రాకూడదు. అప్పుడు ఎప్పుడు వస్తుందో ఏమో తెలీదు. వాడు చాలా భయపడుతున్నాడు. నన్ను ప్రసూతి కేంద్రానికి తీసుకెళ్ళాడు. చీ కాదు, ఈగ నా చెవిలో ఈగ. ఆసుపత్రి ఈగలా వచ్చింది? అయ్యో, అలా అడుగుతానేం రేఖ. పళ్ళ కుట్లోంచి మిఠాయి కుట్టుకు వచ్చి ప్రసవించడానికి ఇక్కడికి వచ్చి ఉంటుంది. నవ్వు ఎవరిదని అడుగుతున్నావా? పళ్ళ కుట్ట ఆవిడ నవ్వు. వడవడని వాగక ఫోన్ కింద పెట్టవే. ఎవరిది? ఎవరిదా పాడుకుంటూ అలా అరుస్తుంది? అదే, ఎవరిది? టెలిఫోన్ డిపార్ట్మెంట్ తెలీదు? ఎక్కడి నుంచో ఆ మాటలు. క్రాస్ టాక్. డార్లింగ్, ఏం చేస్తావంటే టెలిఫోన్ కింద పెట్టి, లేదంటే మన మాటలన్నీ వింటుంది. ఆ క్రాస్ టాక్ క్రాక్ వింటుంది. సర్లేండి, ఇక్కడే మాట్లాడుకుందాం. ఇంటికి వచ్చేయండి. కళ్యాణి, మాధవి, భార్గవి, అరుంధతి, ఎందుకు నన్ను ఇలా ఉసురు పెడతారు? పొండి పొండి. కళ్యాణి, మాధవి, అరుంధతి, భార్గవి. ఏమండి, ఏమండి, పరమేశ్వర నామావళి వల్లించేవారు ఈవేళ ఏమిటండి? నిన్నొక మేనక నేడొక ఊర్వశి, నిన్నొక మేనక నేడొక ఊర్వశి. కృష్ణ, ఈ పేలాపన చూస్తే హలో మై డియర్ రాంగ్ నంబర్, నీవింత శృంగారం ఒక మారు చూపగరాదా?
నాకేదో భయం వేస్తుంది. డాక్టర్కి ఫోన్ చేయమంటారా? మగువ మానసమే దేవుని ఆలయము, మగని భావనలో విరిసిన పూలవనం. అయ్యో, ఏదేదో పిచ్చి పాటలు పాడతారే. దీక్షితులు పిలిచి మంత్రించమందావా? మేరీ జాన్ అరే మేరీ బుల్బుల్, మేరీ జాన్ అరే మేరీ బుల్బుల్. ఎర్ర రంగు కార్లో ఎవరో మావయ్య వచ్చారు. ఎరుపు కారా? నంబర్ 888. అవునన్నా. వాడు మావయ్య కాదే, మాంత్రికుడే, మహాపాపి. నీ రూమ్ లోకి పోయి తలుపేసుకో. మూసుకో. ముందు నువ్వు నీ రూమ్ లోకి పోయి తలుపేసుకో. పోవే పో. రండి నమస్కారం. ఏ మిస్టర్ శాస్త్రి, మీకు ఎలా ఉంది? మిమ్మల్ని ఒకసారి చూసిపోతాం వచ్చాను. బాగున్నారా? గొప్ప బాధగా ఉంది. కూర్చోండి. పాప పూట వస్తున్నానే, భారం ఎక్కువైంది. ఏదో పేరేస్తున్నాను. మొదటిసారిగా నా ఇంటికి వచ్చారు. కాఫీ పెట్టి ఇవ్వడానికి కూడా ఇంటిది లేదే. ఎక్కడికి వెళ్ళారు? ఊరికి పోయిందండి. ఆవిడ ముత్తాతకు ఆయుష్హోమం. ఆయుష్మా? పుట్టినరోజా? కనకాభిషేకం, తైలాభిషేకం, ఏదో నా పిట్టాకూడు. మీ అమ్మాయి ఎక్కడా? అమ్మ ఊరికి పోతే అమ్మాయి మాత్రం వెళ్ళదా? ఆవిడతోనే వెళ్ళింది. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి. కర్మ. ఏమిటి గోడల నిండా ఫోటోలు ఇవి? ఎంజీఆర్ అంటే నా కుమార్తెకు ప్రాణం. చాలంటారే అదే. ఎంజీఆర్ కింద నా కారులో కూర్చొని ఉన్నాడు ఆయన. ఎంజీఆరా? నాకు చూపించవా మావయ్య? జస్టా షీఈస్ బ్యూటిఫుల్. లోపలికే. మీరు వెళ్ళినా కాలటి వెలుగుతుందే. గురుడు ఖర్చు మర్చిపోయాడు. ఏం గురు, మళ్ళా వద్దామనేగా? అమ్మా, ఎవరబ్బాయి? మనస్సాక్ష. ఈ బస్ మీ వారిదనే చెప్పండి. మాదే. ఇందులో ఎంతో డబ్బున్నప్పటికీ ఇది మీకు ఇద్దామని తెచ్చాను. చాలా మంచి అబ్బాయిది. ఇందులో ₹1 కూడా నేను ముట్టుకోలేదండి. పోనీ నేను ఇస్తాలే. మరి ఈ పర్స్ నీకు ఎక్కడ దొరికింది? పక్కింటి ఆవిడ పడగదులు. అదేనండి, అరుంధతి గారి గదులు. మధు గారు వచ్చారు. ఇంత ఏకాంతంలో ఏం చేస్తున్నావు? నిజానికి మగాడు తప్పు చేయడానికి 2 కారణాలు. అమ్మాయిలు అందంగా ఉండడం ఒకటి, ఏకాంతంగా ఉండడం ఇంకోటి. ఇక్కడ అందము ఉంది, ఏకాంతము ఉంది. నాకిప్పుడు తప్పు చేయాలనిపిస్తుంది. నా పర్సు ఎక్కడ దొరికింది? పోయిందనుకున్నానే. పళ్ళ కొట్టు, మిఠాయి అంగడి, ప్రసవ కేంద్రం చుట్టూ తిరిగి పక్కింటి ఆవిడ పడగదికి వచ్చి చేరింది. పని కూడా అడిచిపోయాడు. ఇదిగో చెప్తున్నా, విడాకుల కేసు నాకేం కొత్త కాదయ్యా. మరి లాయర్ గారికి అందరు భార్యలు 5 విడాకులు ఇచ్చేశాను. ఇప్పుడున్న వైఫ్ ని వదిలేశారా ఏమిటి? ఆమె వదిలేసిందా? నువ్వేం భయపడొద్దు మిస్సెస్ మధు. నన్ను మిస్సెస్ మధుని పిలవకండి, రేఖ అనండి. సరే మిస్సెస్ రేఖ, నీకు విషయం చెప్పనా? ఏమిటి? నేను వీలైనంత వరకు జంటలను విడదీస్తూ ఉంటే మా ఫాదర్ జాయిన్ చేస్తూ ఉంటాడు. ఆయన అపోజిషన్ లాయరా? కాదు, పురోహితుడు. నువ్వు సంతకం పెట్టమ్మా. ఏమిటి వాచి చూస్తారే? టైం చాలా బాగుంది. రేఖ, నువ్వు సంతకం పెట్టమ్మా. ఈ ముహూర్తం కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. నువ్వు పెట్టమ్మా. పెట్టు. అందులో చక్కగా అందంగా పెట్టు. నేను లోగడ చెప్పానే సార్, వీరే ఆయన గారి డైవోర్స్ కేసులో లాయర్ని పెడదామండి అన్నారు. ఇక్కడికి తీసుకొచ్చా. వీరెప్పుడూ కల్పనా ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. పరాయి భావాలందరి మీద శ్రీవారి గొప్ప ఆసక్తి. ఒక వంక అర్థాంగి పైన ఉంది అనురక్తి. అవ్వా కావాలి, పువ్వా కావాలి. చాలా మంది పెళ్ళైన ఆడవాళ్లతో సంబంధం ఉంది.
ఓ రాంగ్ నంబర్ ఆవిడ టెలిఫోన్లో మాట్లాడింది. ఆ వెంటనే అమ్మాయిని ఓ పట్టు పట్టారు. శాస్త్రి, వీరి కేసు తీసుకుందికి నేను ఎంతో ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఏ మ్యాన్ ఆఫ్ ఎబిలిటీ. పేరు మధు. డన్. డైల్ డి ఫర్ డైవర్స్. వాకిట్లో బోర్డు పెట్టాగా, డి ఫర్ దశరామయ్య, డైవోర్స్ స్పెషలిస్ట్. సార్ నేను వచ్చింది డైవోర్స్ లేకుండా చేయించాలని అది కూడా చేస్తాడే దశరామయ్య. ముగుడు మొహాన కాంట్రించి ఉమ్మింది వాడి భార్య. వాడు డైవోర్స్ కి అప్లై చేశాడు. నేను భార్యనే గెలిపించా. ఏ విధంగా నడకూడదు? ఏ విధంగా? ఏ వారడకూడదా? చెప్పండి సార్. మొగుడు మీసానికి నిప్పు అంటుకుంది, అది ఆపడానికి మొగాను ఉమ్మిందని ప్రూవ్ చేశా. కేసెస్ డిస్మిస్డ్. అఫ్ కోర్స్ వీరిదేం మీసా కేసు కాదుగా, మైనర్ కేసేగా, చేయించేస్తాం. ఫీజు ప్లస్ 100 టెంకాయలు. ఫీజు నాకు, టెంకాయలు వినాయకుడికి. దిస్ అగ్రిమెంట్ ఆఫ్ ఫస్ట్ కాంటాక్ట్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ మెడ్రాస్. డన్. పొండి. మిస్టర్ మధు, ఒక్క మాట విను. ఒక అవసరానికి ఆనాడు నిన్ను కవ్వించానే తప్ప మరేవీ కాదు. ఆడది ఒక్కరినే గాని అందరినీ ప్రేమించదు. ఇది నిజం మధు. థ్యాంక్ యూ కళ్యాణి. ఉపదేశాలు మాత్రం బాగా చెప్పగలవు అనుకుంటా. ఏ ఇలా బయట నుంచే పంపిస్తావా నన్ను? డోంట్ టచ్ మీ. పూర్వం మ్యాన్ మ్యాన్ అనేదానివి. బాగా గుర్తుంది. ఇప్పుడు అలా పిలవకూడదా? ఎలా? మనిషి అయితేగా. కళ్యాణి, నాకు పెళ్ళయింది మిస్టర్. నీకు వివాహం అయిందా? కాలేదంటూ అబద్ధాలు చెప్పి మోసం చేయడం నా పద్ధతి కాదు. ఏమంటే నిజంగా నాకు మ్యారేజ్ అయింది కనుక. వారే నా భర్త. వారికి నడక చూపు రెండూ లేవు. మంచి నడత మనసు ఉన్నాయి. నిన్నొక మేనక నేడొక ఊర్వశిని తిరిగే నీలాంటి మగాళ్ళ కంటే దేశం కోసం తన ప్రాణాలనే సమర్పించడానికి సిద్ధపడ్డ ఉత్తములైన. అందుకే పెళ్లి చేసుకున్నారు. సో భాగ్యవంతులని వారిని పెళ్లాడలేదు, కోరికలు తీర్చుకోవాలని పెళ్లాడలేదు. మ్యాన్ మ్యాన్ అని నిన్ను ఊరికే అంటుండేదాన్ని. బట్ హీఈస్ ద రియల్ మ్యాన్. కళ్యాణి, ఎవరది? మిస్టర్ మధు డియర్. మధు? ఓ ఓ దట్ మ్యాన్. ఓ దట్ మన్మథ. ఓ దట్ ఫెలో. మీకు డబ్బు ఎదురివ్వటం బాగా అలవాటైపోయింది. నేను పుచ్చుకోనంటే ఫీల్ అవుతారు. ఈ పద్ధతిలో శృంగారం ఉందని ఒప్పుకుంటాను. ఓకే, వెళ్ళండి. ఊరికేనే డబ్బు తీసుకుని ఎలా వెళ్ళడమా అని. ఇంకేమిస్తే ఇక్కడి నుంచి వెళ్తారు? ముందు మీరు వెళ్ళండి. ఏమిటి వేళ తరివేస్తున్నారు? తోటకు వెళ్ళిన వాళ్ళు వచ్చే వేళయింది. వాళ్ళు రాకుండానే వెళ్ళండి. ఎవరు? మీ బాబాయా? ఆహా, మామయ్య? చుట్టమా? ప్లీజ్ మధు. ఓకే. వెళ్లే ముందు ఒక జోక్ బాగుంటుంది. అసలు లవ్ అనేది ఒక ఫోటోగ్రఫీ వంటిది. ఎందుకు చెప్పండి? ఎందుకు? రెండూ డెవలప్ అయ్యేది ఒక డార్క్ రూమ్ లోనే. బాయ్ బాయ్. బాయ్. ఇంకో జోక్ చెప్పనా? రేపు చెప్తారు. రేపా? ఓకే, వెరీ గుడ్. రైట్, బాయ్. రారా, నీకు విషయం చెప్పనా? ప్రతి మనిషికి ఒకసారి చిత్రంగా మతిపోతూ ఉంటుంది. ఇవాళ నాకు 10 నిమిషాలు బుర్ర పనిచేయలేదో. ఎందుకో తెలుసా? చెప్పండి. ఇంట్లో చెప్పులు మారిపోయాయి. ఎలా మారాయో అర్థం కాలేదయ్యా. ఈ ట్యాక్స్ అనే తలనొప్పి లేకుంటే నేను డబ్బు అడుగుతానా? లోకల్లో ట్యాక్స్ పడిన వ్యాపారం ఏమిటో తెలుసా మధు? సెక్స్. నా జోక్ నవ్వురాలేదా? ఇంకోటి ఉంది. లవ్ అనేది ఫోటోగ్రఫీ లాంటిది. ఎందుకని? రెండు డెవలప్ అయ్యేది డార్క్ రూమ్ లోనే. ఇది నా జోక్ కాదు, నా వైఫ్ది. ఇవాళే విన్నా. మీ వైఫ్ పేరేమిటి సార్? మిసెస్ దశరామయ్య. అర్ధరాత్రి అంకమ్మ శివాలని ఇప్పుడు ఈ ఊరేగింపులేమిటండి? మిస్టర్ శాస్త్రి, ఉపకారం చేసిన వాళ్ళకే ద్రోహం చేస్తే దానికి శిక్ష ఏమిటి? ఏ కొంపకి నిప్పు పెట్టారండి? నేను చేసింది మిత్రద్రోహం. నాకు క్షమాపణ లేదు.
నేను రాంగ్ నంబర్ అని ఒక అమ్మాయి గురించి అంటుండేవాడిని. జ్ఞాపకం ఉందా? ఉంది. ఇప్పుడు ఆవిడకి ఏమైంది? ఆ అమ్మాయి ఎవరో కాదు, దశరథరామయ్య వైఫ్. ఎవరు? మన లాయర్ గారి భార్య సార్. మిస్టర్ శాస్త్రి, మిస్టర్ శాస్త్రి, మిస్టర్ శాస్త్రి. సార్, సార్ మీరింటికి వెళ్ళరా? ఎందుకు వెళ్ళాలి ఇంటికి? ఎవరున్నారని వెళ్ళాలి? వరి కాకండి సార్, మీరు పోగొట్టుకున్నది ఏమిటో నాకు తెలుసు. తీయని ఆప్యాయత. నాతో మా ఇంటికి రండి, నేను కంపెనీ ఇస్తాను. గుడ్ కంపెనీ. మీతో వేరే ఎవరు లేరా? ఇప్పుడెవరూ లేరు. ఫాదర్? ఫాదర్ లేరు, అమ్మ మాత్రం ఉంది. మేమిద్దరమే ఉంటున్నాం. మా అమ్మ ఫ్యాక్టరీకి వెళ్ళింది, వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. మరి వేరేం తీసుకుంటారు? నో, నాకేమద్దు. నోను, ఏదో తిని మరి వెళ్ళాలి. కూర్చోండి, నేను డ్రెస్ మార్చుకొని వస్తా. నేను ఇక్కడే ఉన్నాను. నేను ప్రాణం పోయిన ఆడ మనిషి అయితే ఆ శవాన్ని వాసన చూడండి వదలరు. భార్యకు దూరం అయ్యానని బాధపడి క్షణం కాలేదు. అంజు అంతలోనే తిరిగి యథాస్థితికి దిగజారారు. నథింగ్, నథింగ్. ఎస్, ఇట్ ఇస్ నథింగ్. నథింగ్. ఫీమేల్ ఫ్లాష్ ఇస్ నథింగ్. అది ఏనాటికి మీకు బోధపడదే. మీరు ఇలా రండి, అక్కడేముందో చూడండి. ఏం కనిపిస్తుంది? ఏదో కాలుతున్నట్టుంది. అదేవో కాదు, ఇటువంటి శరీరమే అక్కడ కాలుతుంది. ఏమిటో తెలియలేదా? నువ్వు, నేను, చివరకు అందరం చేరవలసిన ఆఖరి స్థలం శ్మశానం. తనే లేకుంటే ఈ లోకమే లేదని తలచే పెద్ద మనుషులు ఇక్కడికే వచ్చి చేరారు. తనకు మించిన అందగతులు లేరని విరవిగే భామావళులు ఇక్కడే కాలిపోయారు. సెక్స్ అనే పిచ్చిలో తిరిగే మగరాయిళ్లు ఇక్కడే భస్మం అయిపోయారు. సెక్స్ ఏ ముఖ్యమైందనుకుంటే, ఎస్, నేను రెడీ. మై ఫ్లాష్ ఇస్ రెడీ. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. మీ వాంఛ తీరే వరకు, నా ప్రాణం పోయే వరకు. కమ్ ఆన్ మిస్టర్ మధు, హ్యావ్ మీ. కమ్ ఆన్ బాస్. నో నో అంజు, ప్లీజ్ నన్ను మన్నించు. వస్తాను. మీరు అతిథిగా వచ్చారు, ఫోన్ చేసి వెళ్ళండి. ముత్యాలంటి సత్యాలు చెప్పి నా కళ్ళు తెరిపించావు, అదే చాలు మంజు. మనిషిలోనే స్వర్గముంది, నరకముంది. మనసుంటే మంచికి మార్గమే ఉంది. మంచి గంధం మానుకే సర్పాలుంటవి, పూల రేకుల సుగంధంతో ముళ్ళుంటవి. నిజానికి మన తప్పులే ముళ్ళన్నారు. ముళ్ళుంటే ఏం చేస్తాం? చేత్తో లాగేస్తాం, అవతల పారేస్తాం. తన ఓర్మితో తన వారిని మార్చుకునే దైవమే శక్తిగల ఇల్లాలు.
నిజమైన ఇల్లాలు. ఓర్పు గల ఇల్లాలే నిజమైన ఇల్లాలు. ఆహా, మనిషినే దైవముగా మార్చడానికి మగువకే సాధ్యపడును. మగువలారా తన భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి, ఇదే దాని తాత్పర్యం. మళ్ళీ భర్త తప్పే చేస్తుంటే ఇంకా మరింత ప్రేమించండి. ఆ భర్తలకు ఇదే తగిన శిక్ష. ఇదే సీక్రెట్. మగువాల నిజమైన మహిమా పొగడ తరమా పతివ్రతలు అరుంధతి సీత సుమతి. కుటుంబ స్త్రీ ఉండాల్సిన చోటుకి పెడుతున్నా. రేఖ, ఇప్పుడు నేను మా ఇంటికి పెడుతున్నా. నువ్వు నిదానంగా రమ్మా. మంచి ప్లాన్. అందుకే వాళ్ళని పురాణాన్ని పంపించేశాను. విధంగా ఉండాలో చెప్పనా? శ్రీరామచంద్రమూర్తి మాదిరి ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి గుణం ఎలాంటిది? త్యాగరాజు పాడారు. ఒక మాట ఒక బాణము ఒక పత్ని వ్రతుడే మనస. ఆహా, ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని, ఏకపత్ని వ్రతుడే మహనీయుడైన వాడు శ్రీరామచంద్రమూర్తి. ఒక కనుక మనిషికి ప్రశాంతి ఎప్పుడో చెప్పనా? బ్యాంకులో చాలా డబ్బు ఉండాలి, మంచి జీర్ణశక్తి ఉండాలి, కట్టుకున్న ఇల్లాలు అనుకూలవతిగా ఉండాలి. కోరినప్పుడల్లా వంట ఆవిడ గదిలోకి రావాలి. ఒక తుమ్ముకి రెండు తుమ్ములకి అర్థం కూడా తెలియాలి. ఇదొక చిత్రమైన క్యారెక్టర్. మనిషి అంటే మాట ఒక బాణము ఒక ద్రోహి కామాంధకార స్త్రీలోనా నా ముందుకు రాకురా. అయ్యో, పాపాల భైరవుడు వచ్చాడు, వాడితో మాట్లాడకండి, పంపించేయండి. పోరా నాయనా, పోరా తండ్రి, పోరా. పని మనిషి వేరే ఎక్కడికో వెళ్ళారు. అయినా ఈ పాత శీలను మర్చిపోలేదు. అదే విశ్వాసం అంటే. చాలా మంది సొంత భార్యలను కూడా మర్చిపోతారు. విశ్వాసం అనేది ఎక్కడ వాళ్ళలో కనపడదు. కానీ ఆడద మాత్రం భర్తని వదులుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా విశేషం ఉందా అన్నాడు అబ్బాయి. ఉందని చెప్పవయ్యా. చెప్పాడకూడదు, తొందరగా అదేమిటో. బుకాయిస్తే మనం చెప్పమని చెప్పవయ్యా. సరే సార్, చెప్పండి సార్. రేఖమ్మా విడాకులు వద్దనుకున్నారు. నిజంగానేనా? రేఖ మన ఇంటికి వస్తుందా? అవునండి, ఇద్దరు మీటవండి. రేఖ, రేఖ. తలుపులన్నీ వేసేశాను. చెప్పేమిటో? నీకో విషయం చెప్పాలమ్మా. చెప్పేదేమిటో త్వరగా కాని. చెప్పనిచ్చు. పంటావిడకు నాన్నకు సంబంధం ఉందమ్మా. చిచి, పాడు మాటలు. మన ముందు చేతులు కట్టుకునే ఆవిడ పెద్ద మహారాణిలా నాన్న దగ్గర కులుకుతుందమ్మా. నోరు మూసుకుంటావా లేదా? నాకంటే పడ్డారమ్మా వాళ్ళిద్దరూ. పిచ్చి పిచ్చిగా వాకే. ఒకవేళ నీ కంటపడ్డా అది నీలో ఉంచుకోకుండా నాతో ఎందుకు చెప్తా? నీతో కాకపోతే మరెవరితో చెప్పమంటావు? సర్వం నాకు తెలుసునే. తెలుసమ్మా? ఒకసారి ఆవిడ తుమ్మితే వద్దు అని అర్థం, 2 సార్లు ఆమె తుమ్మితే సరి అని అర్థం. ఇది వాళ్ళ పరిభాష. అది కూడా నాకు తెలుసు. అమ్మా, నువ్వు ఇలా ఊరుకుంటుంటే నీ అమాయకత్వం ఇంకా బరి తెగించరు. కాదమ్మా, ఓ సంగతి చెప్తా. అన్నంలో రాళ్లున్నాయని తినడం మానేస్తావా? ముళ్ళున్నాయని పువ్వులు అవతల పారేస్తావా? ఓర్పుతో నేర్పుతో భర్త మనసు మార్చుకోవాలి కానీ విరోధంతో ఏం చేయలేదు. అన్యాయం అని తెలిసినా ఎందుకమ్మా ఊరుకోవాలి? గొడవపడి కోర్టులు కేసులు అంటూ మీలా నలుగురిలో పడేదా? అయితే నేను చేసిన తప్పంటావా? నీకే తెలియాలి. అది నీ సొంత విషయం. ఎవరి సంసారాన్ని వాళ్లే చక్కదిద్దుకోవాలి. జరిగే స్థలానికి ఎందుకు వచ్చావు? ఏం పని? కొంతమంది ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరికీ ఆనందమే ఉంటుంది. కొంతమంది ఎప్పుడు పోతారో అప్పుడే అందరికీ ఆనందం.
మరి నువ్వు ఆ రెండో రకం రా. నీకు ఉరి శిక్షకు తక్కువ శిక్ష లేదురా. సత్కార్యాలతో మర్యాదగా నా మానాన్న జీవిస్తున్నా దుర్భరమైన నీ తప్పులన్నీ వింటూ పిచ్చెక్కే పరిస్థితికి వచ్చా. బ్రతుకు మీదే విరక్తి పుట్టిందిరా. ఒక సన్మార్గుడి మనసు విరిగిపోవడానికి బదులుగా నీ వంటి 100 చండాలురు భస్మం కావడం మంచిదిరా. ఇదంతా వింతగా ఉందా? అమర్యాదగా మాట్లాడుతున్నానా? పనికి రాజీనామా ఇవ్వబోతున్నా. అప్పుడు ఇంకెందుకురా మర్యాద? ఇదిగోరా రాజీనామా లెటర్. ఇంతదాకా మనసుకు శాంతి లేదురా దుర్మార్గుడా. ఇప్పుడే నాకు నెమ్మదిరా. పోరా కామాంధకారివిరా. నీ ఒళ్ళు పూర్తిగా కుళ్ళిపోయిందిరా. నీ పాపాలకు రూపాలై నీ పాలిటి శాపాలై నీలాంటి వాళ్ళు నీకు పుడతారా. నిన్ను వెంట పడతారా. నిన్ను తరివి మంట పెడతారు. భ్రష్టుడా. నీ పాపాలకు రూపాలై నీ పాలిటి శాపాలై నీలాంటి వాళ్ళే నీకు పుడతారా. నిన్ను తరివి మంట పెడతారా. నీవంటే పడి చచ్చే భార్యను నువ్వు నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తూ వచ్చావు. భార్య ఉసురు తగిలి నీవు వీధిలో పడ్డావని కాదో. బలహీనత లేదు. ఏది అమ్మాయిల బలహీనత? దాంతో పదగా అది నీకంటే గొప్ప వాళ్ళను కూడా దిగదార్చేసి నలుగురిలో పడేసి నానా నవ్వుల పాలు చేస్తూ వస్తోంది. నిప్పుకి కాలే లక్షణం లేదు వెధవది. అది ఎలాంటిదో ఈ బలహీనతకి నవ్వుల పాలు చేసే లక్షణం అలాంటిదే. ఆ రకంగా దెబ్బతినిపోయావోయ్ నువ్వు. వదలండి, వదలండి. నేను ఇంక పరిగెత్తలేను. రేఖా రేఖా రేఖా, నేను మారిపోయాను రేఖా. ఇక మీద ఎలాంటి పాపాలు చేయను. పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడను. రేఖా, నేను పూర్తిగా మారిపోయాను రేఖా, మారిపోయాను. రేఖా For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.